రోజు ఆదోని పట్టణం 1 టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు, రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి. దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈ రోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో ఆ దొంగలించిన డీజిల్ ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ ని తీసుకొని ఏదర్ ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఈ కార్లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం డీజిల్ ట్యాంక్ ది. ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్లో అలానే తీసుకెళ్లిపోవడం. ఇది మొత్తం కర్నూలు జిల్లాలో ఇంతవరకు ఒక 6 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఆదోని 1 టౌన్ లో ఒక 4 కేసులు, ఆలూరులో ఒక కేసు అండ్ ఆదోని 2 టౌన్ లో కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది. సో దాని బేస్డ్ మొత్తం 10,30,140 రూపాయలు క్యాష్ చేసాము అండ్ 35 లీటర్ల అంత మొత్తం 350 లీటర్ల డీజిల్ తీసుకొచ్చాము. తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా ఈ దొంగతనాలు యథేచ్ఛగా చేశారు. ఎంతో మేము ఒక ఇన్ఫర్మేషన్ ని పెట్టి అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ వీళ్ళు దొరకలేదు. దీని మీద ఒక 1 month నుంచి హార్డ్ వర్క్ చేస్తే ఇంతమంది దొరికారు, ఇంత ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది.